నగరంలో ఎంతో కాలంగా ఒక నాణ్యమైనటువంటి ఫర్నిచర్ అందిస్తూ దాదాపు 10 బ్రాంచుల ద్వారా ఏర్పాటు చేసుకుని ఇప్పటికే నగరంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి రామచంద్ర ఫర్నిచర్ వారు ఈరోజు స్టాన్లీ కంపెనీ యొక్క ఫ్రాంచైజ్ తీసుకొని మన గుంటూరుకు ఒక బెస్ట్ లెదర్ ఫర్నిచర్ అందించేటువంటి షోరూమ్ని ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నారు. మనం ఏదైనా ప్రీమియం ఫర్నిచర్ కావాలంటే హైదరాబాద్ కానీ లేదంటే బెంగళూరు కానీ లేదా ఇంకొక మెట్రోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితుల్లో మరి మన గుంటూరులోనే మంచి క్వాలిటీ ఫర్నిచర్, లెదర్ ఫర్నిచర్, ప్యూర్ ఫర్నిచర్ అందించడానికి మరి ఈరోజు దాదాపు 10,000 ఎస్ఎఫ్టీతో ఈ షాప్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి వారి ట్రాక్ చూసినా కానీ గతంలో మన నగరంలో మంచి క్వాలిటీ ఫర్నిచర్ అందించినటువంటి మంచి పేరు ఉంది. మరి అలాగే ఈ షాప్ ద్వారా ఇంకా మంచి సేవలు నగరానికి తీసుకురావడం, మరి అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకురావడం అన్నది నిజంగా సంతోషం. మరి వీరి యొక్క ఏదైతే సోదరులందరూ 6 బ్రదర్స్ అందరూ ఒక రామలక్ష్మణులాగా చక్కగా కలిసికట్టుగా ఈ వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్నారు. ఇంకా ఆ దేవుడి యొక్క ఆశీర్వాదంతో వీరు మరింతగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇలాంటి మన నగరానికి అందుబాటులోకి తెచ్చినందుకు మరి వారికి కుటుంబానికి, సంస్థకు, మరి వారి ఇక్కడ వర్క్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి స్టాఫ్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూమ్స్ ఇన్ గుంటూరు గత 25 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఫర్నిచర్ వ్యాపారంలో ముందు వెళుతున్నాం. దీనికి సహాయ సహకారాలు అందించిన మా కస్టమర్లకు, మిత్రులకు, పెద్దలకు, బంధువులందరికీ ఈ సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము వ్యాపారంలో నమ్మకం, నాణ్యత, కమిట్మెంట్ తోటి, కమిట్మెంట్ తోటి ముందుకు వెళుతున్నాం. మా నిజాయితీని జనాలందరూ అప్రిషియేట్ చేస్తూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. గుంటూరు నగరంలోనే రామచంద్ర బ్రదర్స్ అనేటువంటి ఫర్నిచర్ షాపు మా అందరికీ సుపరిచితులు. మరి గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు నగరంలో మరి ప్రజలందరికీ అందుబాటు ధరలో నాణ్యమైనటువంటి మెటీరియల్తో సరైనటువంటి సమయంలో ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం కూడా రామచంద్ర ఫర్నిచర్స్ వారు మరి ఫర్నిచర్ తయారు చేసి సరసమైనటువంటి ధరలో గుంటూరు నగర ప్రజలకు అందిస్తూ ఉంటారు. దాని యాజమాన్యం మరి సుబ్బారావు గారు మాకు అత్యంత సన్నిహితులు. మరి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి సుమారు 10 బ్రాంచులు ఉన్నాయి. మరి గుంటూరు నగరంలో ప్రధానంగా గుంటూరు నగరంలోనే 3-4 బ్రాంచులు వివిధ ప్రాంతాల్లో అరండల్పేటలో కావచ్చు, లక్ష్మీపురంలో కావచ్చు, అమరావతి రోడ్లో కావచ్చు, అదేవిధంగా కాకాండ్ రోడ్లో కావచ్చు, మరి అరండల్పేటలో 4-5 బ్రాంచులు గుంటూరులోనే ఉన్నాయి. మరి దానికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో సుబ్బారావు గారు మరి దగ్గరగా 10 బ్రాంచులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభించడం కూడా జరిగింది. మరి గుంటూరు నగరం అభివృద్ధి చెందినటువంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి మరి ఇంకా అధునాతమైనటువంటి మెటీరియల్ని, ఫర్నిచర్ని, మరి డైనింగ్ టేబుల్స్ కానీ, మంచాలు కానీ, అదేవిధంగా మన రిక్లైనర్స్ కానీ, అదేవిధంగా మన టీపాయిలు కానీ, ఈవెన్ సెంటర్ టేబుల్స్ కానీ, మరి వీటన్నిటికి సంబంధించిన ఇప్పుడున్నటువంటి అధునాతమైనటువంటి టెక్నాలజీలు అందించాలనే ఉద్దేశంతో మరి బెంగళూరుకు సంబంధించినటువంటి స్టాన్లీ కంపెనీ ఆధ్వర్యంలో మరి ఫ్రాంచైజ్ తీసుకొని కూడా అంటే దానికి సంబంధించి ఈరోజు మరి పెద్దలు సుచరిత గారి చేతుల మీదుగా మరి అదేవిధంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు మా అందరి చేతుల మీద కూడా ఈరోజు ఈ యొక్క షాపుని వాళ్ళు ప్రారంభించడం కూడా జరిగింది. మరి ఏదైతే మరి వీరు అధునాతనంగా ఈరోజు ఎందుకంటే బిల్డర్స్ కానీ అదేవిధంగా మరి సామాన్యుడు కూడా ఇల్లు కట్టుకొని ఈరోజు మంచి ఫర్నిచర్ పెట్టుకొని ఆహ్లాదంగా
కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతో మంచి ఫర్నిచర్ని ఆశిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మరి అధునాతనటువంటి లెదర్ అదేవిధంగా మరి వైజాగ్లో కూడా పెట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నట్టు ఇప్పుడే చెప్పడం జరిగింది. తప్పకుండా వారి యొక్క వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. వారు మాకు వ్యాపార పరంగా కాదు, మాకు కూడా మంచి ఆప్తులు, మా సోదర సమానులు. మరి సుబ్బారావు గారు కానీ వాళ్ళ బ్రదర్స్ కానీ మొదటి నుంచి మాకు అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వ్యక్తులు. మరి వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పేసి వారు పెట్టినటువంటి గత వ్యాపారం కావచ్చు, ఇప్పుడు పెట్టినటువంటి ఈరోజు ప్రారంభించినటువంటి వ్యాపారం కూడా మంచి అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రజలకి మంచి నాణ్యమైనటువంటి సరైనటువంటి ధరల్లో మరి మెటీరియల్ అందించాలని చెప్పేసి వారి వ్యాపారానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మా సాయశక్తిలో కూడా మేము వారికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ వారు ఈరోజు గుంటూరు నగరంలోనే ప్రప్రదంగా మరి ఉన్నటువంటి ఫర్నిచర్ షాపుల్లో అన్నిటికన్నా ధీటుగా కూడా ఈరోజు ఈ యొక్క షాపును కూడా వాళ్ళు ప్రారంభించడం కూడా జరిగింది. మరి తప్పకుండా ప్రజలందరికీ కూడా, ఎందుకంటే నేను చూశాను ఇప్పుడు దగ్గరగా చాలా ఫర్నిచర్స్, అన్ని డైనింగ్ టేబుల్స్ కానీ మరి బెడ్స్ కానీ అన్నీ చూశాను. అన్నీ కూడా హై టెక్నాలజీ, అన్ని ఇంపార్టెంట్ వస్తువుల్లాగా ఉన్నాయి. తప్పకుండా ప్రజలందరూ కూడా వీళ్ళని వాళ్ళ వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశీర్వదిస్తారని చెప్పేసి గుంటూరు నగరంలో కూడా ఇంత మంచి ఫర్నిచర్ అందించేటువంటి రామచంద్ర బ్రదర్స్, రామచంద్ర ఫర్నిచర్స్ వారికి మరియు ముఖ్యంగా సుబ్బారావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. గుంటూరులో శోభా అండ్ మోర్ ఫర్నిచర్ షాపు కొత్తగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది గుంటూరు, వైజాగ్, రాజమండ్రి పట్టణాల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ఆధునికర సోఫా సెట్స్ కానీ మరి డిఫరెంట్గా అంతకుముందు కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు వీళ్ళు, కానీ ఇప్పుడు ఫ్రాంచైజ్ తీసుకొని ఆధునికరమైన ఫర్నిచర్ షాపు పెట్టడం అనేది నిజంగా గుంటూరు టౌన్కి మంచి శుభపరిణామం. ఇది ఇంకా వీళ్ళు దినదిన ప్రవర్తన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మరిన్ని షాపులు పెట్టి బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భగవంతుడు దయ వలన రామచంద్ర బ్రదర్స్ సంబంధించి గుంటూరు నగరంలో ఎక్కడ లేని విధంగా ఫర్నిచర్ సంబంధించి చాలా చక్కటి, ఎవరొచ్చినా చూడగానే చాలా బాగుందనే విధంగా మరి వాళ్ళు స్వయంగా దగ్గరుండి తయారు చేస్తూ మంచి క్వాలిటీ ఇస్తూ మరి కొత్తగా బెంగళూరు కంపెనీ సంబంధించి వాళ్ళతో టైప్ అయిపోయి మరి ఇంకా మోడల్తో తీసుకొచ్చేసి ఇంకా క్వాలిటీ కానీ, అంటే ఫారెన్ మన చాలామంది అనుకుంటుంటాం అప్పుడు మరి జపాన్దో రష్యాదో అలాంటివి కావాలనుకుంటాం. అలాంటి మోడల్లో ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ఏరియా కాస్ట్లీ ఏరియా, మంచి ఏరియాకి సంబంధించి వాళ్లకు తగ్గట్టుగా మరి ఫర్నిచర్ తీసుకొచ్చేసి ఇక్కడ చూడగానే మనం ఇది మా ఇంటికి కావాలన్నట్టు చూస్తుంటే ఆ విధంగా కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కసారి వచ్చి, ఎందుకంటే వీళ్ళు రామచంద్ర బ్రదర్స్ సంబంధించి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రేటులో కూడా సరసమైన ధరలకు అందిస్తూ, నాలాంటి వాడు వచ్చి 10,000 తక్కువ ఇవ్వమంటే వెంటనే తక్కువ ఓకే అని చెప్పేసి ఆ విధంగా ఇచ్చుకుంటూ మరి చక్కగా గుంటూరు నగరంలో కాదు మరి ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా రామచంద్ర బ్రదర్స్ వెళ్ళాలి, అక్కడ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మనసులో ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు ఈరోజు ఇక్కడ ఫర్నిచర్ చూస్తే ఆ విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్కసారి వచ్చి చూసి కొనుగోలు చేయాలని, రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చెంది మరి పేదవాళ్ళకి సంబంధించి తక్కువ రేట్లు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళందరికీ కూడా కోరుకుంటున్నారు అన్నమాట.